ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 9వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడీఆర్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ ఏకంగా 3% పైన నెగిటివ్‌గా క్లోజ్ అవ్వగా, ఐసీఐసీ బ్యాంక్, విప్రో ఏడీఆర్స్ కూడా నెగిటివ్‌లోనే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 100% ఏడీఆర్ సెంటిమెంట్ అయితే వీక్‌గా కనిపిస్తుంది. ఇక ఇండియాకి సంబంధించిన టాప్ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున పిఎస్యు బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది 2% పైన టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మెటల్, ఫార్మా కూడా లూజర్స్ లిస్టులోకి రావడం జరిగింది. లీస్ట్ ఇంపాక్ట్ అనేది జరిగింది. మొత్తం మీద 100% ఇండియన్ సెక్టార్స్ బేరిష్గా క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే యుఎస్కు సంబంధించిన మార్కెట్స్ US 500, డౌ జోన్స్, లండన్, చైనా A50 ఫ్యూచర్స్, ఫ్రాన్స్, జర్మన్, యూరోప్, రష్యా, హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్, సౌత్ కొరియా అన్నీ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా సౌత్ కొరియా అండ్ జపాన్, హాంకాంగ్ అనేది 2% పైన పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్గా పాజిటివ్ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 11:30 ఫెడ్ మీటింగ్ మినిట్స్ అనేది బయటకు రావడం జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 6 గంటలకి ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్, ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేవి లేవు. ఈ రోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేవి లేవు. ఫెడ్ అఫీషియల్స్ ఇంట్రెస్ట్ రేట్ విషయంలో డివైడెడ్గా ఉన్నారు. కొంతమంది ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది, ఫ్యూచర్లో వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం పడుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మరోవైపు కొంతమంది టార్గెట్ చేసిన ఇన్ఫ్లేషన్ 2% ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉందని చెప్పేసి బిలీవ్ చేస్తున్నారు. అయితే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, ఆయిల్ ప్రైసెస్, టారిఫ్, అలాగే ఏఐ డిమాండ్ వల్ల ఇన్ఫ్లేషన్ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఫెడ్ మెంబర్స్ అయితే డిస్కస్ చేసుకున్నారు. ప్రస్తుతం రేట్స్ మాత్రం 3.5 to 3.7% అనేది మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో అదే కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఫెడ్ అనేది హరీలో లేదనమాట రేట్ కట్ అనేది చేయడానికి. సో రేట్ కట్ చేయాలా లేదా అనేది కంప్లీట్గా వచ్చే ఎకనామిక్ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. యుఎస్ ఇరాన్ వార్ అప్డేట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు నాటో మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడటం అనేది జరిగింది. ఏమన్నారంటే ఈ టెంపరీగా ఏదైతే ఉందో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే టెంపరీ అగ్రిమెంట్ అనేది ఇరాన్తో ఇది ముగిసినట్టే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ట్రంప్ గారు స్టేట్మెంట్ చేసిన కొన్ని గంటల్లోనే యుఎస్ ఏంటంటే ఇరాన్ మీద మిలిటరీ యాక్షన్స్ అనేది స్టార్ట్ చేసింది. ముఖ్యంగా రాడార్ సిస్టమ్స్ కానీ ఇటువంటి వాటిని డిస్ట్రాయ్ చేసింది చాలా వాటికి. సో యుఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరాను ఏదైతే థ్రెట్ చేస్తూ ఉందో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి వెళుతున్న నౌకలపై అట్లా థ్రెట్ చేయకుండా ఆ యొక్క సిస్టమ్ని వీక్ చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నుంచి వెళుతున్న నౌకలపై ఇరాన్ దాడి చేసిందని చెప్పేసి అందుకు ప్రతిచర్యగా మేము ఈ దాడులు కొనసాగించామని చెప్పేసి ట్రంప్ మీడియాతో మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇంకా ఇటువంటిది ఏదన్నా ఇరాన్ గాన మళ్ళీ అటాక్ చేసింది అంటే మేము చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా మేము మాటలతో కాదు చేతలతో మీకు సమాధానం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎనీహౌ ప్రస్తుతం యుఎస్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం, దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే పెరగడం జరిగింది. ఇక రిజల్ట్స్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో టీసీఎస్ అయితే ఈరోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతూ ఉంటుంది. సో టీసీఎస్ రిజల్ట్స్ ఒకవేళ మార్కెట్ అవర్స్లో కానీ అనౌన్స్ చేసిందంటే టీసీఎస్ స్టాక్ ఐటీ సెక్టార్లో వొలటాలిటీ అనేది ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో అనేది లేదు. ప్రాబ్లీ కెయిన్స్, సెయిల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, హిందాల్కో, కోల్ ఇండియా అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా జియో ఫైనాన్స్ అనేది 5.28% డ్రాప్ అయింది, టాప్ లూజర్గా క్లోజ్ అయింది. దాని తర్వాత మారుతి, హిందుస్థాన్ యూనిలీవర్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండిగో అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 80% పైన స్టాక్స్ నిఫ్టీ 50లో వీక్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా ఎంసీఎక్స్, నేషనల్ అల్యూమినియం, ప్రీమియర్ ఎనర్జీసీ, ఓఎన్జీసీ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. జియో ఫైనాన్స్, ఫోర్స్ మోటార్స్, కోఫోర్స్, ఐఈఎక్స్, బజాజ్ హోల్డింగ్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా 361, శ్రీరామ్ ఫైనాన్స్, అశోక్ లైలాండ్, చోళమండల్ ఫైనాన్స్, మోతీలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్
వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 7%, షార్ట్ సైడ్ 64% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో 25% అనేది కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా. సో టోటల్గా బేరిష్ వ్యూతోనే నిన్నటి రోజున పొజిషన్స్ అయితే క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే నిన్నటి రోజున షార్ట్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి డేటా చెప్తూ ఉంది. ఈరోజు సెన్సెక్స్ ఇండిసెస్లో మనకి ఎక్స్పైరీ అనేది ఉంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ చేస్తున్నారు, బేరిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు. ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 1963 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 790 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు, డిఐఎస్ కూడా బై చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు కూడా బయింగ్ ఇంట్రెస్ట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 14.68 దగ్గర క్లోజ్ అయింది. 26% అనేది ఇండియా విక్స్ రైజ్ అయింది. డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్లోకి వోలటాలిటీ ఎంటర్ అయిందని చెప్పేసి అండ్ ఫియర్ కూడా ఎంటర్ అయిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు కూడా కాస్త వీక్గానే ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా వీక్గా క్లోజ్ అయింది. ఈరోజు మాత్రం కాస్త బౌన్స్ అనేది జరిగింది. మనం చూస్తున్న సమయానికి 105 పాయింట్లు పాజిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది సిగ్నిఫికెంట్గా నిన్నటి రోజున డ్రాప్ అయింది. 24,000 ఇంపార్టెంట్ లెవెల్, ఆ లెవెల్ అయితే బ్రేక్ చేసింది. ప్రస్తుతానికి 24,160 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. 23,730 అనేది ఇమీడియట్ సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో 56,425 ఇమీడియట్ సపోర్ట్ ఉంది. 57,464 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. సెన్సెక్స్లో 77,416 ఇమీడియట్ రెసిస్టెన్స్, 75,866 ఇమీడియట్ సపోర్ట్ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున చాలా పెద్ద రెడ్ క్యాండిల్ అనేది వచ్చింది. 23,816 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. బై ద వే నిన్న వీక్గా క్లోజ్ అయింది. ఈరోజు ఏం జరిగిందంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కూడా కాస్త పాజిటివ్గా పైకి వెళ్ళడం జరిగింది. మనం చూస్తున్న సమయానికి 109 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 23,987 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచరు 23,912 దగ్గర అయితే క్లోజ్ అయింది. మొత్తం మీద ఒక 75 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. క్రూడ్ ఆయిల్ అయితే నిన్న మొన్న సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి పాజిటివ్ మొమెంటంలో ఉంది. గోల్డ్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, అంటే వీక్గా ఉంది. న్యాచురల్ గ్యాస్ వోలటైల్గా ఉంది. హైకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది, కిందకు వచ్చినప్పుడేమో బాయింగ్ అనేది జరుగుతుంది. బిట్ కాయిన్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. ఎస్బీఐ, టీసీఎస్, టాటా స్టీల్, ఐవేర్ సప్లై చైన్, ఎన్ఎల్సి ఇండియా, గ్రాఫైట్ ఇండియా, టీవీఎస్ మోటార్, ఫోనిక్స్ మిల్స్ అనేది వీటిలో సిగ్నిఫికెంట్గా మొమెంటం ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమరీ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాని త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే డౌ జోన్స్ డైలీ టైం ఫ్రేమ్లో బై అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్, లోవర్ టైం ఫ్రేమ్లో సెల్. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో సెల్, లోవర్ టైం ఫ్రేమ్లో సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద పరిశీలన చేసినట్టయితే ఏడిఆర్ సెంటిమెంట్ అయితే వీక్గా కనిపిస్తుంది. బట్ గ్లోబల్ సెంటిమెంట్ నిన్నటి రోజున హెవీగా సెల్ ఆఫ్ జరిగింది యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల. బట్ ఈరోజు చూస్తేనేమో స్ట్రాంగ్గా ఉంది. సో ఎవ్రీ డిప్లో కూడా కాస్త క్వాలిటీ స్టాక్స్ బయింగ్ అనేది చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి గ్యాప్ అప్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఎనీహౌ మార్కెట్లో ఏంటంటే న్యూస్ డ్రైవ్ ర్యాలీ అనేది కొనసాగుతుంది. వీక్నెస్ అనేది స్టిల్ కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్కి వచ్చినప్పుడు మాత్రమే సెల్లింగ్ చేస్తే బెటర్ రిస్క్ రివార్డ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.